ఏమైపోయిందంటే పరుపు కన్నీళ్ళకి పరుపు తేలుకుని, అంటే రాత్రి కూడా పడుకోవలసిన పరుపు తడిసిపోయేంతగా కన్నీరు కారుస్తారంట పశ్చాత్తాపం. మరి నీ నా కళ్ళు ఎప్పుడైనా చెమిర్చావా? పాపాన్ని బట్టి ఒప్పుకోవటం బట్టి కన్నీరు కార్చావా? లేకపోతే ఏ పాపం చేయని ప్రభువు 2026 సంవత్సరాల క్రితము ఆ సిలువలో ఘోర మరణాన్ని పొందుతూ ఉంటే, శరీరం అంతా నాగటి చాలుగా దున్నపడుతూ ఉంటే ఒక్కసారి జ్ఞప్తిలోనికి తెచ్చుకుంటే హృదయం స్రవించిపోదా? ఎందుకు అని అర్థం కానీ ఆ శిక్ష ఎందుకు అంటే కనుక అప్పుడు మన స్థానం గుర్తురాదా? నా కోసమే కదా. ఒకవేళ ఇప్పుడైనా ఇదిగో పాపాత్మురాల గురించి చెప్పడినట్టు పశ్చాత్తాపడే హృదయం నీలో ఉంటే కనుక దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తారంట. చక్కటి మాట ధన్యతలో చెప్తున్నాడు కదా, దుఃఖపడు వారు ధన్యులు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ధన్యతలు, దుఃఖపడు వారు ధన్యులు. దేవుడే ప్రతి బాష్ప బిందువును, యెషయా గ్రంథంలో చెప్పినట్లు ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. నీ దుఃఖాన్ని బట్టి నీకు ఉల్లాస వస్త్రాన్ని ఆయన వేస్తాడు. బూడిద లాంటి నీ జీవితానికి గౌరవ మర్యాదలు కలిగిన పూదండను ఇస్తాను అంటున్నాడు. భారభరితమైన నీ బ్రతుకు లేదా భారమైపోయిన నీ హృదయానికి సంతోషాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు అంటే కనుక పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని నీ హృదయాన్ని తేలిక చేసుకున్నప్పుడు, ఆయన పాదాలు తడిచినప్పుడు నీ జీవితం మార్పు అనేది కలుగుతుంది. అందుకనే సువార్త పాఠ్య భాగంలో ఆ స్త్రీ గురించి ఎన్నోసార్లు విన్నాము కదా అనుకుంటే కనుక నా జీవితంలో, మనందరి జీవితంలో అటువంటి పశ్చాత్తాపం ఉందా, అంతటి విశ్వాసం తగ్గింపు మనకుందా అని పరిశీలన చేసుకోవాలి. ఇక ముందుకు వెళ్ళిపోతున్న పత్రికా పాఠ్యభాగంలో ఒక మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. పత్రికా పాఠ్యభాగంలో చదివిన చూడండి, విశ్వాసం గురించి 4వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివాం. 10వ అధ్యాయము. ఇక రోమాపత్రిక మీరు బాగా చదివితే కనుక ఈ 16 అధ్యాయాల్లో ఇంచుమించు 40 సార్లు విశ్వాసం అనే పదము ఉంటుంది. విశ్వాసం అనే పదము కనబడుతూ ఉంటుంది. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. ఎలా కలుగుతుంది అని పౌలు గారు చెప్తున్నాడు. వినకపోతే ఎలా కలుగుతుంది? వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ఇన్ని వాక్యాలు నువ్వు వినకపోతే నీలో విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం అనేది రాకపోతే పశ్చాత్తాపం అనేది ఎలా ఉంటుంది? అందుకనే నీ చెవులకు వినబడుతున్నప్పుడు వినేవారిగా నువ్వు ఉండాలి, పెడచెవిని పెట్టేవారిగా ఉండకూడదు. అందుకనే ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినాలి. అందుకనే పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా? విశ్వాసం గురించి మాట్లాడుతున్న పౌలు గారు 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయం 28వ వచనం కానీ చదవండి. ఎవరి యందు విశ్వాసం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉన్నది. 4వ వచనంలో రాయబడిన మాట అదే కదా. రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఎవడో భేదం లేదు. గ్రీసు దేశుడని, యూదుడని ఎవడో కూడా భేదం లేదు. ఒకవేళ ఎంతవరకు కూడా నన్ను దేవుడు నన్ను క్షమిస్తాడేంటి, ఇన్ని చేసిన అనుకుంటా లేదు. చివరి క్షణంలో కూడా దొంగను క్షమించిన గొప్ప దేవుడు మన దేవుడు. పాపాన్ని ద్వేషిస్తాడు కానీ ఎంత ఘోర పాపినైనా క్షమించే ఏకైక పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. అందుకు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన నన్ను క్షమిస్తాడన్న విశ్వాసం. అందుకు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన నా పాపాలు క్షమించి పరలోకం ఇస్తాడన్న విశ్వాసం. ఆ విశ్వాసం కలగాలంటే ఇదిగో విశ్వాస సంబంధమైన వాక్యాలు నువ్వు వినాలి. వినటును బట్టి విశ్వాసము కలుగుతుంది. పాత నిబంధన పాఠ్య భాగంలో దయ చూపించే వ్యక్తిగా ఉంటే దానికి ప్రతిఫలం పొందుతావు. యథార్థంగా జీవిస్తే నీకు దేవుని దగ్గర నుంచి ఫలం వస్తుంది. నీ జీవితంలో చీకటి అనే సమస్య ఉంటే, నీ ముందున్న బ్రతుకులో పాపం అనే చీకటి తిమిరము దేవుడు నిన్ను ఆవరించి ఉంటే కనుక వెలుగనే వాక్యము ద్వారా నువ్వు ఆధారం చేసుకుంటే వాక్యం అనే వెలుగులో ఆ చీకటిని దాటి నువ్వు నడవగలుగుతావు. అలాగే సువార్త పాఠ్య భాగంలో పాపాత్మురాలుగానే ఉంది. చూసిన వ్యక్తి, పిలిచిన వ్యక్తి గుర్తించలేకపోయాడు కానీ ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు గుర్తించాడు ఆ హృదయాన్ని. పశ్చాత్తాపడేవారు, దుఃఖపడేవారు ధన్యులు. ఆవిడకి అందుకనే ఉల్లాస వస్త్రం ఇస్తానని పరలోకంలో స్థానం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆవిడ గురించి ఈవిడ విస్తారమైన పాపాలు చేసింది, అందుకనే నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆ విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నాను అని
అని చెప్పాడు. విశ్వాసం గలదానిపై వెళ్ళు అంటున్నాడు. ఇక పత్రికా పాఠ్యభాగంలో కూడా విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేవు. విశ్వాసం ఎలా కలుగుతుందంటే దేవుని మాటలు వినాలి, ఆ మాటలు యేసుక్రీస్తు మాటలై ఉండాలి. అప్పుడు నీవు విశ్వాసంలో ముందుకు వెళ్ళగలుగుతావు. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి దేన్ని బట్టి అంట? వాగ్దానం. దేవుడు ఏమిచ్చాడు? దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పు తెలుసా? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. అంటే నీ గురించి ఈవిడ నా ప్రియకుమార్తె, ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు చెప్పుకునేలాగా మనం బ్రతుకుతున్నామా? నీవు నా కొడుకు అనిపించుకుంటాకే నాకు ఇష్టం లేదురా అను. ఎందుకంటే సరిగ్గా మనకు నచ్చినట్టు వాడు బ్రతుకుతులేదు కాబట్టి. నువ్వు నా కడుపుని చెడబుట్టావురా అను. ఎందుకు? మనకు నచ్చినట్టు మనం అనుకున్నట్టు ఉండలేదు. మరి దేవునికి ఇష్టం లేకపోతే, విశ్వాసులుగా ఆయనకి నమ్మకంగా ఉండకపోతే ఆ పరలోక రాజ్య పౌరసత్వాన్ని ఇస్తాడా అంటే ఏమాత్రం కూడా ఇవ్వడు. చివరికి ఒక మాట చదవండి. చివరిగా విశ్వాసం ఎలా వస్తుందో పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎవరు కార్యసిద్ధి కలిగజేస్తారంట? మనకు మనం నీతిమంతులుగా మార్చుకోలేం, మనకు మనం పవిత్రులుగా కాలేం. అందుకనే నీలో కార్యసిద్ధి కలగాలి అంటే కనుక నువ్వు ఇచ్చేయించినది, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటే కనుక ఆత్మ నీతో దేవుడు ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. పాపం గురించి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? పాపం గురించి ఒప్పింపజేస్తాడు. నీతి గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు. అయితే నువ్వు నిశ్చయించుకోవాలి. ఎక్కడి నుంచి అయినా దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, వాక్యానుసారంగా బ్రతకాలి అని 3 పాఠాల్లో కొన్ని మాటలు మాత్రం మనం ధ్యానం చేస్తాం. దావీదుకు దేవుడిచ్చిన విజయాన్ని బట్టి సౌలు చేతిలో, శత్రువుల చేతుల నుండి తప్పించినప్పుడు రాయబడిన కీర్తనలో 21వ వచనం నుంచి చదివిన ఆ వచనాల్లో ఉన్న 3 వచనాలు మాత్రం మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా 21వ వచనంలో నా యథార్థతను బట్టి లేదా నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడని. 26వ వచనంలో నేను దయ చూపించేవాడుగా ఉన్న దయ చూపించేవారు లేడని ఆయన దయ చూపిస్తాడు. 29వ వచనంలో చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. అయితే చీకటి నీకు వెలుగుగా మార్చబడాలి అంటే కనుక ఇదిగో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, దయ చూపించే వ్యక్తిగా, నిర్దోషిగా నువ్వు జీవించాలి. ఇక సువార్త పాఠ్యభాగంలో పశ్చాత్తాపం కలగాలి, దేవుని యొద్దకి రావాలి. ఎలా రావాలంటే విశ్వాసంతో రావాలి. విశ్వసించకుండా ఎలాగా ఆయన నమ్మగలుగుతావు? విశ్వసించకుండా పరలోకం ఎలాగా వెళ్ళగలుగుతావు? మరి ఆ విశ్వాసానికి కారణం ఏంటి అంటే కనుక పత్రిక పాఠ్యభాగంలో చెప్తుంది, ధర్మశాస్త్రాన్ని ఉన్నవారు ధర్మశాస్త్రం చేత బంధింపబడ్డారు, విడుదల పొందలేదు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన బోధన ఆలకించిన వారు నిత్యరాజ్యాన్ని పొందారు. అప్పటి వరకు యూదులు కానీ లేదా ధర్మశాస్త్రాన్ని అవలంబించిన ఉన్న సౌలు కూడా మారిపోయి దేవుని మాటను విని దేవుని మార్గంలోనికి వచ్చేసాడు. అలాగే శిష్యులుగా ఉన్న 12 మంది కూడా దేవుని మార్గంలోనికి వచ్చేసారు. అందుకనే వారికి పరలోకంలో ప్రభు పక్కనే 12 సింహాసనాలు ఉన్నాయి. అలాగే నీవు కూడా దేవుడు వాక్యం ద్వారా లేకపోతే విశ్వసించి వాక్యాన్ని వింటే కనుక పరలోక రాజ్యాన్ని పొందుకుంటూ అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించబడును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ తలంపులకు, మీ ఆలోచనలకు కావలిగా తోడుగా ఉండి నడిపించును గాక.